ఎస్, నా ఫ్యామిలీ యూనిటీ అయినప్పుడే వీరు కుట్రల నుంచి నా ఫ్యామిలీని కాపాడుకోగలుగుతాను. నేనిప్పుడు పంచింది కేవలం బాధ్యతల్ని మాత్రమే, ఆస్తిని కాదు. అంటే మనమంతా బిజినెస్కి జస్ట్ కేర్ టేకర్స్ అంతే. ఆ రుద్ర దేన్ని టేక్ ఓవర్ చేయనివ్వడం. వారసులన్నాక ఎప్పటికైనా ఆస్తులు పంచాల్సిందే కదా బ్రో. ఎన్నాళ్ళు హోల్డ్ చేయగలడో అది చూద్దాం. నేను రుద్రకి అంత టైం ఇవ్వనిష్క. ఎందుకంటే మీ అందరికీ కావాల్సింది ఆ విజయేంద్ర ప్రతాప్ ఆస్తి. కానీ నా టార్గెట్ మాత్రం ఈ కుటుంబాన్ని నాశనం చేయడమే. అందుకు ఆ వీరు ఏమైనా చేస్తాడు సార్. నాకు తెలుసు గంగా. అసలు వీరుకి కుటుంబం పట్ల ఎందుకింత కక్ష అని తెలుసుకోవడమే నా నెక్స్ట్ స్టెప్. ఇందులో తెలుసుకోవడానికి ఏముంది సార్? ఆస్తి అధికారం కంటే మించిన దురాశ ఇంకేముంటుంది? అందుకే ప్లాన్ ప్రకారం ప్రీతిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి అల్లుడయ్యాడు. మీరంతా వారసులుగా ఉంటే తనకి దక్కాల్సిన ఆస్తి దక్కదని అందర్నీ నాశనం చేయాలనుకుంటున్నాడు. లేదు గంగా, వీరుది దురాశ కాదు, ద్వేషం. తనలో ఏదో పగ ఉంది. ఆ పగకి గల కారణమేంటో తెలుసుకుంటాను. అది అసంభవం. రుద్ర నా గురించి పూర్తిగా తెలుసుకునేలోపు అతని చేతిలో ఏది మిగలదో. చివరికి నా కాళ్ళ మీద పడి నా కుటుంబాన్ని వదిలే వీరు అని బ్రతిమిలాడే స్టేజికి తీసుకొస్తాను. రుద్రబావని మరీ అంత తక్కువ అంచనా వేయకు బ్రో. చిన్న చిన్నగా ఈ ఇంట్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తున్నారో చూసావుగా. అలాగే నీ గురించి కూడా తెలుసుకుంటాడు. ఆల్రెడీ తనకి నేను ఈ ఇంటి శత్రువుననే విషయం తెలిసింది ఇషిక. ఏమంటున్నావు బ్రో? రుద్ర బిహేవియర్లో నన్ను ఇండైరెక్ట్గా వార్న్ చేయడంతోనే తనకి నా మీద ఒక క్లారిటీ వచ్చిందని అర్థం అవుతుంది. కానీ నేను ఈ విషయాన్ని పసిగట్టానని రుద్రకి తెలీదు. నేనంత అమాయకుణ్ణి కాదనే విషయం పాపం తనకు తెలియడం లేదు. అంటే మీరనేది? నాకు తన గురించి తెలిసిపోయిందనే విషయం వీరు పసిగట్టే ఉంటాడు గంగా. కానీ పైకి నటిస్తున్నాడంతే. ఇలానే మేనేజ్ చేసుకుంటూ చెయ్యాలనుకున్న కుట్రలన్నీ ప్లాన్ చేస్తుంటాడు. నా కుట్రల్ని అడ్డుకోవడానికి రుద్రకి టైం సరిపోదు. ఇంకా ఫ్యామిలీ నేను కాపాడుకుంటాడు. తను అలా అనుకుని నెగ్లెక్ట్గా ఉండడమే నాకు కావాలి. అప్పుడే వాడి పుట్టు పూర్వత్తరాలని ఈజీగా రాబట్టగలుగుతాను. వాడి పగను, దాని వెనుకున్న కారణాన్ని అన్నిటినీ తెలుసుకుంటాను. వాడి ఆట కట్టిస్తాను. ఈ ఆట మొదలు పెట్టిందే నేను, ముగించేది కూడా నేనే. చివరికి గెలిచేది మాత్రం నేనే. ఏమైంది మీకు? ఎందుకలా ఉన్నారు? ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నా మీదే అంటే చాలా వెయిట్గా ఫీల్ అవుతున్నాను స్నేహ. స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు నాకు ఏ టెన్షన్స్ ఉండవు అనుకున్నాను. అన్నయ్య ఇప్పుడే బాధ్యతలు అప్పగించేశాడు. మా ఇద్దరికి ఫ్యూచర్ బ్లాంక్గా కనిపిస్తుంది. సరిపోయింది. అన్నయ్య ఫ్యూచర్ని డెవలప్ చేసుకోమంటే మీరు భయాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. జస్ట్ డూ ఇట్ బ్రో. మా సంగతి సరే, అక్కడ నాన్నని చూసావా? బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోకముందే దివాలా తీసినట్టున్నాడు. వాట్ ఈస్ దిస్ నాన్న? మీరు కూడా భయపడుతున్నారా? లేదమ్మా, రేపటి నుంచి సోఫాని మిస్ అవుతున్నానని ఫీల్ అవుతున్నాను. మీరు ఇలా లేజీగా ఉన్నారని అన్నయ్య ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇక మీదటైనా యాక్టివ్గా ఉండండి నాన్న. సరేనమ్మా. ఎక్కడికి నాన్న? యాక్టివ్గా ఉండమన్నావు కదా, ఎక్సర్సైజ్ చేస్తారేమో. లేదురా,
యాక్టివ్గా ఎలా ఉండాలా అని కాసేపు పడుకుని ఆలోచిస్తాను. హాయ్ హబీ 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 హే హబీ నాన్న నాన్న నానా 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 నాన్న నాన్న నాన్న. నాన్న నానా నాన్న నానా నాన్న నానా నాన్న ఏమైంది నాన్న నాన్న కాలు పట్టుకో. నా- హే హబీ వాట్ హ్యాపెండ్ నాన్న మీ ఇద్దరికి ఏమైంది? నాన్న పట్టించుకోకుండా అలా ఉన్నారు. హే గైస్ వాట్ హ్యాపెండ్ యువర్ మామ్స్ రా అమ్మా ఏంటి వేషం? హే ఇట్స్ నాట్ వేషం ఇట్స్ గెటప్ బిజినెస్ ఉమెన్ గెటప్ హే హే హౌ మై లుక్ భయంకరానికి బీభత్సానికి మధ్యలో ఉందమ్మా. హే యు మీన్ బ్లాక్ బస్టర్ నో 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 పాపం నాన్న నిన్ను చూసి దర్చుకున్నాడు అనుకుంటా. ఏం చేసావు అమ్మా? ఫిట్గా ఉండే మనిషి ఫిట్స్ తెప్పించావు కదమ్మా. హబ్బీ ఇందుమతి, నీ సౌభాగ్యానికి మంగళం పాడాలనుకుని ఈ గెటప్ వేసావా? నో 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 హబ్బీ మన రేంజ్ పెరిగింది కదా. నౌ యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్, సో ఐఎమ్ బిజినెస్ ఉమెన్. ఐ టు కమ్ ఆఫీస్ కదా, అందుకే ఈ గెటప్. హౌ అంటే మాతో పాటు మీరు ఆఫీస్కి వస్తారా? వై నాట్?